ఇప్పుడు తవా పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఆ తవా కొంచెం హీట్ అయ్యాక మనం బటర్ యాడ్ చేసుకుందాం. బటర్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అన్న యూస్ చేసుకోవచ్చు, బటర్ వేసుకుంటే బాగుంటుంది. ఇది ప్లెయిన్ బటర్, సాల్టెడ్ బటర్ కాదు. బటర్ వేసుకొని కొంచెం అది మెల్ట్ అయ్యాక మనం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఇంకా జీలకర్ర ఇష్టం ఉన్న వాళ్ళే ఒక 1 స్పూన్ వేసుకోవచ్చు. అది ఫ్రై అయ్యాక ఇందులో నేను ఏం చెక్క లవంగం అవి ఏమి వేయట్లేదు, జస్ట్ జీలకర్ర ఒకటే వేస్తున్నాను. అది ఫ్రై చేసుకుందాం. అది ఫ్రై అయ్యాక మనం ఆనియన్స్ వేసుకుందాం. కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. నేను మొత్తం వేయట్లేదు, నేను అందులో హాఫే వేస్తున్నాను. తర్వాత అది మనం లాస్ట్లో తినడం కోసమని నంచుకొని నేను హాఫే వేస్తున్నాను. తర్వాత అది ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్ ఫ్రై అయ్యాక ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. కొన్ని రెసిపీస్కి జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం గ్రైండ్ చేసి వేసుకున్నది బాగుంటుంది. స్టోర్ చేసి పెట్టుకునే దానికన్నా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం గ్రైండ్ చేసి పెట్టుకునే జింజర్ గార్లిక్ పేస్ట్ బాగుంటుంది. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక క్యాప్సికమ్ వేసుకుందాం. ఇక్కడ నేను ఏది మరీ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేయట్లేదు, అని కొంచెం పెద్ద సైజ్ కన్నా కట్ చేస్తున్నాను. మరీ చిన్న చిన్న పీసెస్ కన్నా కొంచెం ఈ సైజ్ పీసెస్గా కట్ చేసుకుంటే మనకి తినేటప్పుడు అవి కొంచెం క్రంచీగా అవి తగులుతూ ఉంటే బాగుంటుంది. తర్వాత నేను కుక్కర్లో ఆలు, క్యారెట్, బఠానీ వేసి కుక్ చేసుకున్నాను ఒక 5 విజిల్స్ వచ్చేదాకా. నేను అందులో ఏ కలర్ పసుపు కానీ ఏం వేయలేదు. ఆ గ్రీన్ పీస్ వల్ల ఆ కలర్ అలా వచ్చింది. సో అది నేను కొంచెం స్మాష్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఈ క్యాప్సికమ్ ఆనియన్ మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. తర్వాత ఇప్పుడు టమాటో ముక్కలు వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే టమాటో ప్యూరీ కూడా వేసుకోవచ్చు. టమాటో ప్యూరీ కన్నా టమాటో పీసెస్ కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఇదేంటంటే కొంచెం జ్యూసీ లాగా వచ్చేలాగా ఫ్రై చేసుకుందాం. తర్వాత కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. కొంచెం ఎల్లో కలర్గా బాగుంటుంది. సో చాలా మంచిది కూడా పసుపు. సో అది కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం బాగా. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనం ముందుగా పెట్టుకున్నాం కదా, బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకుందాం ఇందులో ఫ్రై చేసిన దాంట్లో. అది మరీ ఎక్కువ పేస్ట్ లాగా చేయకండి. చేసేదానికన్నా ఇలా మధ్య మధ్యలో ఆలు, క్యారెట్, బఠానీ అవి తగులుతుంటే బాగుంటుంది. నేనైతే ఇలానే చేస్తాను. మరి పేస్ట్ లాగా స్మాష్ చేసేసి మొత్తం అలా వేయను. కొంచెం మధ్య మధ్యలో మనకి తగులుతూ ఉంటుంది మనం తినేటప్పుడు. సో అది కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ వాటర్ ఏంటంటే మీకు ఇష్టం వచ్చినట్టు వేసుకోండి. ఎందుకంటే కొంతమంది పల్చగా లూజ్గా తింటారు, మరీ గ్రేవీ లాగా, కొంతమంది థిక్గా తింటారు. సో మీకు ఎంత వాటర్ మీకు ఎలా కావాలో అలా వేసుకోండి. తర్వాత నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాం. ఇందులో నేను ఏ చిల్లీ పౌడర్ కానీ, గరం మసాలా, ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్ ఏమి యాడ్ చేయట్లేదు. పావ్ భాజీ మసాలా పౌడర్ ఒక్కటే యాడ్ చేస్తున్నాను. అందుకనే కొంచెం ఎక్కువ పడుతుంది. ఎందుకంటే బటర్ వేసాము, బటర్తో ఫ్రై చేసాము, నెక్స్ట్ లాస్ట్లో కొంచెం బటర్ వేస్తాం కదా, అందుకనే కొంచెం మసాలా పౌడర్ ఎక్కువ వేసుకోండి. మీ దగ్గర కసూరి మేతి ఉంటే కూడా వేసుకోండి, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. నా దగ్గర లేక నేను వేయలేదు. నెక్స్ట్ పన్నీర్, ఇది ఆప్షనల్. మీకు కావాలంటే పన్నీర్ వేసుకోండి కొంచెం, లేదు అంటే దాన్ని స్కిప్ చేసేయండి. నేనైతే కొంచెం పన్నీర్ వేస్తున్నాను. నెక్స్ట్ అది కూడా ఒక 2 మినిట్స్ ఆ పన్నీర్ కూడా కుక్ అవ్వాలి కదా, ఒక 2 మినిట్స్ మనం అంతా కుక్ చేసుకుందాం. చూసారా, అంత మరీ స్మాష్ అవ్వలేదు, అన్నీ కొంచెం కనిపిస్తూ ఉన్నాయి మనకి. తర్వాత లాస్ట్లో కొంచెం బటర్ వేసుకుందాం. మీకు బటర్ ఎక్కువ వద్దు, ఇంత ఎందుకు అనుకుంటే మీరు వదిలేయండి. ఫస్ట్ మనం బటర్ వేసి ఫ్రై చేసుకున్నాం చూడు, దాంతో సరిపోతుంది. అది కూడా కొంచెం మెల్ట్ అయ్యాక మనం ఫుడ్ కలర్ వేసుకుందాం. ఇది కూడా ఆప్షనల్ అండి. మీకు కావాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోండి, లేకపోతే వద్దు. తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసి మనం ఒక 5 మినిట్స్ కుక్ చేసేసుకుంటే బాజీ రెడీ అయిపోతుంది. తర్వాత మనం పావ్స్ని ఫ్రై చేసుకుందాం. చూసారా, అయిపోయింది. పావ్స్ ఫ్రై చేసుకుందాం. బాజీ అయిపోయింది, సారీ. ఇప్పుడు ఏంటంటే అది పక్కన షిఫ్ట్ చేసేసుకొని మనం మళ్ళీ ప్యాన్ పెట్టుకొని దాని మీద మనం పావ్స్ని ఫ్రై చేసుకుందాం. బటర్ వేసుకొని, నేను ఇదంతా బటర్తోనే చేస్తున్నాను, ఆయిల్ అసలు యూజ్ చేయట్లేదు. మీకు కొంచెం పావ్స్ కూడా కొంచెం స్పైసీగా కావాలంటే మీరు బటర్ వేసినప్పుడు కొంచెం సాల్ట్, పావ్ భాజీ మసాలా, కొంచెం కారం వేసి ఒకసారి బటర్ని కలిపేసి అందులోనే ఈ పావ్స్ పెట్టేసుకోండి. నేను ప్లెయిన్ బటరే వేస్తున్నాను, ఏం స్పైసెస్ ఏం యాడ్ చేయట్లేదు.